వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా మానవులయందు రక్షకుడు దాయించేన్ పాప శాప రోగమెల్ల పారద్రోలెను మానవులయందు రక్షకుడు దాయించేన్ పాప శాప రోగమెల్ల పారద్రోలెను గాతించిన కాలమంత నన్ను బ్రోచెను గాతించిన కాలమంత నన్ను బ్రోచెను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా లోకమోహమంత కూడా తీసివేసెను పరలోక వాంఛనాలో కలుగజేసెను లోకమోహమంత కూడా తీసివేసెను పరలోక వాంఛనాలు కలుగజేసెను పరిశుద్ధ జీవితము సాధ్యం చేసెను పరిశుద్ధ జీవితము సాధ్యం చేసెను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా ఆత్మతోను సత్యముతో ఆరాధింతును కృప సత్యమంత నిండియున్న ప్రభువా ఆత్మతోను సత్యముతో ఆరాధింతును కృప సత్యమంత నిండియున్న ప్రభువా నీవే సత్య జీవ మార్గమాది నిశ్చయం నీవే సత్య జీవ మార్గమాది నిశ్చయం వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా అనుదీన జీవితము క్రొత్తదాయెను జీవిత సంవత్సరములధికమాయెను అనుదీన జీవితము క్రొత్తదాయెను జీవిత సంవత్సరములధికమాయెను ఇంక నేను నన్ను గన్న ప్రభుని వీడెను ఇంక నేను నన్ను గన్న ప్రభుని వీడెను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా స్తోత్రం స్తోత్రం క్రీస్తు నాకు మాన్వపూర్వక జీవకాలమంత
స్తోత్రం స్తోత్రం క్రీస్తు నాకు మన్వపూర్వక జీవకాలమంత కూడా స్తోత్రం చేసేదన్. స్తోత్రం 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 స్తోత్రయాగమే. 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 స్తోత్రయాగమే స్తోత్రయాగమే స్తోత్రయాగమే. బాకమాది దిబిక్లతున మనరిక బాతురా హల్లెలూయా రిసదిని మికది అలదున మనరిక్లాక్ల బాతి ఆశక్లమౌ రిబా బాబా బాబా రిబలకతున రిసదుని మిక్లందన మన్నాతుని మిక్లందన మన రిసతియల తురల కమాదిని మికమౌదున మన హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మన మధ్యలో ఆశలై ఉన్నారు గనక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్యలో వాసం చేయుచున్నారు గనక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ దేవుని వాక్య పరిచయంలోనూ ప్రభువారు వంతు ఉండి నడిపిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనము నిలబడి ఆరాధన చేయుచున్నప్పుడు ప్రభువారు పరిశుద్ధాత్మ తండ్రి మన మీద వాసం చేయుచున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి రహస్య రాకడ కొరకు ఆయత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మేమందరము నా యూట్యూబ్ ద్వారా నా తండ్రి ప్రభు, అయ్యా మెసేజ్ ద్వారా నా తండ్రి ప్రభు మేమందరము బలపడుతున్న తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ బలపరిచిన దేవుడు మీరే తండ్రి. అయ్యా మీ వాక్యము వినుట వలన తండ్రి ప్రభు మా అందరి హృదయాల్లో తండ్రి ప్రభు అయ్యా మీరు అనుగ్రహించుచున్న తండ్రి ప్రభు ఆ పరిశుద్ధాత్మ అభిషేకము నా తండ్రి మమ్మల్ని ఉత్తేజపరుస్తుంది తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ అతన్ని మీ మహిమతో నింపమని అడుగుకొనుచున్నా తండ్రి. పాటల్లోనూ ఆరాధనలోనూ దేవుని వాక్య పరిచయంలో మీరు మాతో ఉండమని వేడుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. పాటలు పాడుచుండగా నా తండ్రి ప్రభురాజువే అయ్యా నా తండ్రి మాలో మీరు నివసించమని వేడుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. మేము వాక్యము ఇస్తుండగా నా తండ్రి ప్రభు మా హృదయాలను సారవంతమైన నేలగా మార్చమని అడుగుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. మేము నిలబడి ఆరాధన చేస్తుండగా నా తండ్రి ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి మా మీద నా తండ్రి ప్రభు రాజువే మీ ఆత్మవర్షము కుమ్మరించమని అడుగుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. మీ మహిమల రకుడుకు రహస్య రకుడుకు నా తండ్రి అనుదినము నా తండ్రి ప్రభు ఆయత్తపడిన బిడలమై ఉన్న తండ్రి. మీకు స్తోత్రాలజా. మేమందరము నా తండ్రి ప్రభు మీరు ఆకలో మీతో ఉంటకు మీరు కృపాద్వారాలు తెరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకం తెరిచి సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుంచి 12వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుంచి
12వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి.
నీకు స్తోత్రం. ఆరాధన కొరకు మనందరం కూడా లేచి నిలవబడదాం. నిదానంగా మనం ఆరాధన చేయుటకు కొరకు మరలా మనం అందరం లేచి నిలవబడదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 వర్షిప్ ఆరాధన ఆరాధన. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని ఇచ్చెదము. ప్రైజ్ అండ్ వర్షిప్. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అందరూ పాడదాం. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను ఆరాధించెదాం. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాని ఆరాధించెదాం. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను ఆరాధించెదాం. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. పాడదాం అందరం. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన చేద్దాం. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. ప్రైజ్ వర్షిప్.
ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. పాడదామందరం. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాని ఆరాధించెదం. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాని ఆరాధించెదా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. దేవునికి మహిమ. హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. స్తోత్రం. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. పాడదామందరం. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను ఆరాధించెదా. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాని ఆరాధించెదా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. ప్రైజ్ ప్రైజ్ హల్లెలూయా. ప్రైజ్ ప్రైజ్ మా ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వర్షిప్ హిమ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ ఆరాధన. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్తుతించెదము.
ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర బండ నుండి బండ నుండి మధుర బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాని ఆరాధించెదం. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాని ఆరాధించెదా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ ప్రైజ్ 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన worship. Glory be to the Father and glory be to the Son and glory be to the Holy Spirit. ఆరాధనా 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 హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసయ్యకే అర్పించెదము. రిబాక్రా దిబలా దిమనా 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 క్లబౌతునా ఓరిక్రా దీషా దినా రిక్రా హిబాక మౌతునా మనా. We touch the presence rus sadina manaka bautuna. We touch the glory sato rikla bau madina manaka tunimikla. Glorious Lord, wonderful Lord, ris sadina manama మధ్య సంచరిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా జరుగుతున్న ఆరాధనలైనా కానీ సంఘంలో జరిగే ఆరాధనలైనా కానీ ఓ నా నామమును జ్ఞాపకార్థంగా నీ ఉంచి ప్రతి స్థలంలో నీ ఎద్దుకొచ్చి నిన్ను ఆశీర్వదించదునని అన్న మహోన్నతుడా మా మధ్యలో సంచరిస్తున్నారు. ఓ బతీరా కతియా షద్దుర లక్కమవుతున్నా. We glorify you. Praise, 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 praise. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకే 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 అర్పిస్తున్నాం లార్డ్. హల్లెలూయా. యూట్యూబ్ ద్వారా ఎవరైతే మిమ్మల్ని దర్శిస్తున్నారో ఆరాధిస్తున్నారో మీ ఎదుట నిలిచున్నారో వారందరినీ పేరు పేరున according to Exodus chapter 20 and 24, bless them in Jesus precious name. యేసుక్రీస్తు పేరిట ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుము, ప్రతి కుటుంబాన్ని బలపరచుము, ప్రతి కుటుంబాన్ని దర్శించి వారి అక్కర్లన్నీ తీర్చుము. ఆ సదయ్య బాకమా ఈస్తున్నా రిక్లా ఈ బాదియా రోకమవుతున్నా. హల్లెలూయా. చేతులెత్తి అందరం కలిసి మంచివాడా ఆరాధనా మహోన్నతుడా. మీరందరూ కలిసి మీ గృహాలలో ఆయనను ఆరాధించండి. ఆరాధనా మాతో కూడా కలిసి ఆరాధించండి. యేసు ప్రభువా ఆరాధనా, రక్షకుడా ఆరాధనా, నడిపించువాడా పరిశుద్ధాత్మా
ఆరాధనా ఆరాధనా పరమ తండ్రి మంచివారు మీరే ప్రభువైన జీసస్ చేతులెత్తి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడా సత్యస్వరూపి స్తుతి ఆరాధనా. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ఆయన వాగ్దానం చేశారు కనుక ఆయన పేరిట అడుగుదాం. మీ అక్కర్ల కొరకు ప్రార్థన చేసుకునే సమయం ఇది. ప్రార్థన చేసుకోండి. మీ బిడ్డలు ఏమడుగుచున్నారు, మేమేం ప్రార్థించున్నాము, మా హృదయాల్లో నుండి బయలుదేరిన మనవులను చెవియొగ్గి విన్న దేవుడు ఉరుముదాగు చోటు నుండి ఉత్తరమిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీరు ఆకళ్ళు మీ ఎదుట మమ్మల్ని ప్రత్యక్షపరచమని కూడా అడుగుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఈ పునరుత్థాన దిన ఆరాధనలో మా మధ్య సంచరించినందులకే స్తోత్రాలు. మీరు నిలిచినందువలన ఎర్ర సముద్రం ఎలా పాయలైపోయిందో, ఆకాశం నుండి మన్నా, బండల నుండి రాయన నీళ్లు జలములు ఎలా ఉబికాయో అదే ప్రకారంగా మా మధ్యలో మీరు సంచరించటం వలన అవసరాలన్నీ తీరుతున్నాయి. ఆత్మీయ ఆహారం, అనుదిన ఆహారం ఆయన సమృద్ధిగా మా అందరికీ, ఈ ప్రార్థనలో పాలు పొందుతున్న వారికి, ఈ యూట్యూబ్లో చూస్తున్న వారందరికీ అనుగ్రహించుచున్నందులకే స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడండి, మేము వింటాం, సరిచేసుకుంటాం. పరిపూర్ణత మాకు దయచేసి మీ మహిమ కలిగిన రహస్య రాకల్లో మీ ఎదుట మమ్మల్ని ప్రత్యక్షపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడేవారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి కూడా స్తోత్రాలు, శుభాన్ని ప్రకటిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2020 సంవత్సరంలో వీఆర్ లెర్నింగ్ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇన్ దిస్ మంత్ ఆఫ్ జూన్. ఈ జూన్ నెలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం గురించి 14వ తారీఖు అనగా గత వారపు ఆరాధనలో మనం నేర్చుకున్నాం. అది దేవుని యొక్క వర్తమానంలోని మొదటి భాగమై ఉండింది. ఈ 21వ దినమున మనం యేసుక్రీస్తు యొక్క నిర్దోషమైన రక్తంలోని 2వ భాగం అనగా రక్తం గూర్చిన ఆ దైవ వర్తమానంలోని
రెండో భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఆయన యొక్క రక్తంను ధ్యానిస్తే ఆత్మశక్తి లేదా ఆత్మబలం కలుగుతుంది. యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తమును ఆ శిలువ దర్శనంతో మనం తాకి మన మీద ప్రోక్షించమని ప్రభుని కోరుకుంటూ శిలువని విడివక మనం కూడా విశ్వాసం ద్వారా ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన మీద ప్రోక్షించుకుంటుంటే మనకు ధైర్యం కలుగుతుంది. మన యొక్క జీవితకాలం అంతయు మనల్ని ప్రతి విధమైన అధైర్యం నుండి, అసమాధానాల నుండి, వ్యాధుల నుండి, చీకటి శక్తుల నుండి కేవలం యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే విడిపిస్తూ వచ్చింది, విడిపిస్తూనే ఉన్నది, విడిపించుచూనే ఉండనై ఉన్నది. యేసు రక్తంలో ఉన్న ప్రభావం ప్రపంచంలో ఉన్న సంఘాలన్నింటికీ ఈ కాలంలో అయినా కానీ తెలియాలి. యేసుక్రీస్తు అమూల్యమైన రక్తంలో ఉన్న శక్తి ఈ కాలంలో అయినా కానీ మన అందరికీ తెలియాలి. యేసే రక్తాన్ని లోతుగా మనం ధ్యానించాలి. అది మనుష్యుని యొక్క రక్తం కాదు, అది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శరీరం నుండి చిందింపబడిన రక్తం. గెత్సెమనేలో ఎవరు ఆయనను ఒక దెబ్బ కూడా కొట్టకుండానే ఆయన చేసిన అతురమైన ప్రార్థనకు, వేదన పడి ఆయన చేసిన ప్రార్థనకు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం నేలను అలాగున బిందువుల వలె ఆయన శరీరం నుండి పడుతూ ఉంది. ఆ తర్వాత శిలువ శ్రమలలో ఆయన జీవం ఉన్నంత వరకు పలుసార్లు ఆయన పరిశుద్ధమైన రక్తం చిందింపబడింది. ఆ తర్వాత ఆయన గొల్గొతాలో మనుషులందరి కొరకు ప్రాణత్యాగం చేసిన తరువాత ఒక సైనికుడు ఈటను తీసుకుని వచ్చి ఆయన ప్రక్కలో బలముగా పొడిచినప్పుడు ఆయన శరీరం నుండి రక్తమును నీళ్లును రెండు ప్రవహించాయి. ఇక నీళ్ళు ఎందుకు వచ్చాయంటే శరీరంలో ఇక రక్తం లేదు. అనగా మన ప్రభు ఆఖరి రక్తపు బిందు వరకు, అది చివరి రక్తపు బొట్టు, ఆ చివరి రక్తపు బొట్టును కూడా తనలో ఉంచుకొనలేదు. కాబట్టి ఆయన పరిశుద్ధమైన రక్తం గురించి మనం ఈరోజు ఈ దేవుని యొక్క వర్తమానంలో రెండో భాగంలోకి వెళుతున్నాం. మొదటి భాగం ఒక 4 అంశాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరిన్ని కొన్ని అంశాలు నేర్చుకొని ప్రభునందు ఈ వాక్యాన్ని సంపూర్ణం చేసుకుందాం. మూలవాక్యంగా మనం చదివినది లూకా సువార్త 22:44 లూకా సువార్త 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. యోహాను సువార్త 19:34. యోహాను సువార్త 19:34. సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారేను. ఈ 2 వచనాలలో యేసు యొక్క రక్తం గెత్సెమనే తోట నుండి గొల్గొతా కొండ వరకు పలుసార్లు చిందింపబడిందని మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధ రక్తంలో ఉన్న మన ప్రభు యొక్క అమూల్యమైన రక్తంలో ఉన్న అనేకమైన విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీకు సమాధానం లేదా? ఆయన రక్తం మీకైనా మాకైనా
ఎవరికైనా కానీ సమాధానం కొరకు కూడా చిందింపబడిందని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఒకవేళ మీకు ధైర్యం లేదా, పరిస్థితులు మీ యొక్క ధైర్యాన్ని చెడగొడుతున్నాయా, ఆయన శరీరము అనే తెర చీల్చుట వలన మనకు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకే ధైర్యం కలిగి ఉన్నది అనే వాక్యం మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధ స్థలంలో ఎవరు పడితే వారు, లేవి గోత్రికులైన యాజక రాజ్యమైన కానీ ప్రవేశించకుండా పాత నిబంధన కాలంలో ప్రభువైన దేవుడు, పరలోకపు తండ్రి ప్రధాన యాజకునికి పరిశుద్ధ స్థలంలో, అది కూడా సంవత్సరానికి ఒక్కసారే ప్రవేశించే ఆ ఆజ్ఞ ఇచ్చారు. ఆ అతి పరిశుద్ధ స్థలం ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు వెళ్ళాలి. కానీ క్రొత్త నిబంధన కాలంలో మనం అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యంగా ఉన్న దేవుని యొక్క మహిమ కలిగిన రాజ్యములో ప్రవేశించుట కొరకు ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆయన కృపాసనాన్ని సమీపించుట కొరకు ఆయన యొక్క శరీరమైన తెరను చీల్చారని రాయబడింది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడగా మనకు చాలా ధైర్యం కలిగిస్తుంది. యేసే రక్తం మనకు ఆరోగ్యం కూడా కలిగిస్తుంది. యేసుక్రీస్తు యొక్క రక్తం. ఒక వ్యక్తి ఒక కాలులో నొప్పితో బాధపడుతున్నాడు. ఆయనకు ఆ నొప్పి విసుగు కలిగిస్తుంది. వ్యాధి వ్యాకులాన్ని, వేదనను కలిగిస్తుంది, దుఃఖాన్ని పుట్టిస్తుంది. ఆయన అనుకుంటున్నాడు, ఈ వ్యాధితో, ఈ కాలు నొప్పితో నేను ఏ ప్రకారంగా సేవ చేయగలను. ఆయన ఒక దైవ సేవకుడు. అంతలో ఆయనకు ఆయన సంఘంలో ఉన్న విశ్వాసులు ఒకరు ఒక ఫోటో తీసుకొచ్చి ఆయనకి ప్రజెంట్ చేశారు, బహుమానం ఇచ్చారు. ఆ ఫోటోలో యేసయ్య యొక్క 2 కాళ్ళు మాత్రమే మేకులతో కొట్టబడి సిలువ మీద వేలాడుతున్నట్లుగా ఆ 2 కాళ్ళ వరకే, చాలా పెద్ద సైజ్ ఫోటో, క్లోజర్ షాట్లో, అంటే దగ్గరగా 2 కాళ్ళు ఒకే మేకుతో అలాగున కొట్టబడి రక్తం కారటం ఉంది. ఆ ఫోటో ఆయన చూసుకున్నాడు ఒకసారి. దైవజనుడు కనుక విశ్వాస్తులైన వారు వారి మీద ఉన్న అభిమానాన్ని బట్టి ఏదో ఒకటి బహుకరిస్తారు. ఆయన ఫోటో చూడంగానే 2 కాళ్లకు ఒకే మేకు ప్రభువా, నేనైతే ఒక కాలు నొప్పితో ఇప్పటి వరకు బాధపడుతున్నాను, కానీ మీరైతే నా కోసం 2 కాళ్లలో మేకులు కొట్టించుకున్నారు. కాబట్టి మీ 2 కాళ్లకు కలిగిన బలహీనతను బట్టి నా కాళ్ళలో ఉన్న నొప్పి ఎందుకు తొలగిపోదు అని ఆయన విశ్వాసంతో చిన్న ప్రార్థన చేసుకోగానే చాలా దినముల నుండి ఉన్న ఆ ఒకే కాల్లో ఉన్న నొప్పి వెంటనే తొలగిపోయింది. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగునుగాక. అది యేసుక్రీస్తు యొక్క రక్తం వలన కలిగే డివైన్ హీలింగ్, దైవిక స్వస్థత. ఈ ప్రకారంగా మనం ఆయన పరిశుద్ధ రక్తంలో ఉన్న ప్రభావాన్ని ధ్యానించుకుంటూ వెళుతున్నాం. ఎప్పుడైనా మీకు బలహీనత కలిగితే సిలువ దర్శనంతో నింపబడండి. ఎప్పుడైనా మీకు సమాధానం చెడిపోతే ఆయన యొక్క ప్రాణత్యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎప్పుడైనా మీ శరీరంలో ఏదైనా బలహీనత, రోగం వచ్చినట్లయితే, లేదా అధైర్యం కలిగినట్లయితే, హృదయంలో వేదన, దుఃఖం ఎక్కువైనట్లయితే ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అది భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు, అందరూ పాపులే కనుక వారందరి కొరకు చిందింపబడిన పరిశుద్ధమైన రక్తం. మనం పోయిన ఆదివారం జరిగిన పునరుత్థాన దిన ఆరాధనలో దేవుని యొక్క వాక్యం నుండి నేర్చుకున్న మొదటి సంగతి, యేసుక్రీస్తు యొక్క రక్తం మరణాన్ని తప్పిస్తుంది. రెండో భాగంలో మనం నేర్చుకున్నాం, రెండోదిగా యేసుక్రీస్తు యొక్క రక్తం పవిత్రులుగా చేస్తుంది. మూడోది మనం నేర్చుకున్నాం, యేసుక్రీస్తు యొక్క రక్తం మనకు ఇదిగో క్షమాపణ కలిగిస్తుంది.
మన కొరకు మొరపెడుతుంది. ఇలాగున మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ఈ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం నుండి నేర్చుకునేది ఏమిటంటే ది బ్లడ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన రక్తం మనము ఆయన యొక్క ఆజ్ఞ మేరకు బల్లారాధనలో పాలు పొందుట వలన మనకు నిత్య జీవాన్ని కలిగిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఈ ప్రకారంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చాలా విషయాల్లో యేసుక్రీస్తు యొక్క రక్తంలో బల్లారాధన తీసుకునే సమయంలో దీనిని ఇంగ్లీష్లో మోస్ట్ హోలీ కమ్యూనియన్ సర్వీస్ అని అంటారు. దీనిని తెలుగులో 2 పేర్లతో పిలుస్తారు. ప్రభు భోజనం అని పిలుస్తారు, రెండోది సంస్కార భోజనం అని అంటారు, బల్లారాధన అని కూడా పిలుస్తారు. ఈ మోస్ట్ హోలీ కమ్యూనియన్ సర్వీస్ గురించి చాలామందికి అవగాహన లేక నిత్య జీవానికి వారు దూరం అయిపోతూ ఉంటారు. వారికి ముందు నిత్య జీవం గురించి ఒక అవగాహన ఉండాలి. యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నామంటే ఇందాక నేను చెప్పినట్లుగా కేవలం మన ఆరోగ్య విషయమై సమాధాన విషయమై మాత్రమే కాదు, ఈ లోకాన్ని ఒక రోజున మనం వదిలిపెట్టి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాల్సి వచ్చిద్దో అది మీరు చెప్పలేరు, అది నేను చెప్పలేను. కానీ ఏదో ఒక రోజున ఈ లోకాన్ని మాత్రం విడిచిపెట్టి వెళ్ళాల్సింది. కాబట్టి ఈ లోకంలో జీవించే కాలంలో దేవుడు ఆయన ప్రజల కొరకు తన కుమారుని లోకానికి పంపించి ఆయన యొక్క శరీరాన్ని ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 2000 సంవత్సరాల నుండి ఈ దినం వరకు మీకు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా 2000 సంవత్సరాల క్రితము బల్లారాధన ప్రారంభించబడింది. ఇలాగున ఈ కమ్యూనియన్ సర్వీస్ని దేవుడు కొనసాగిస్తూనే ఉన్నారు. మేబీ అఫ్కోర్స్ ఏదైనా కానీ ఈ లాక్డౌన్ వలన, ఈ కరోనా వైరస్ ఎక్కువగా విస్తరించడం వలన కమ్యూనియన్ సర్వీస్ అనే బల్లారాధన సంస్కార భోజనం గత 3 నెలలుగా ఇంచుమించుగా ఏప్రిల్ 4వ నెల, 5వ నెల, మే నెల, జూన్ నెలలో జరగకపోవచ్చు. దానిని త్వరగా దేవుడే జరుపుకునే ఒక దినాన్ని ఇస్తారు. కానీ ఈ మహాపరిశుద్ధ బలియాగం గురించి మొట్టమొదటిది ఆయన గొప్ప సామాగ్రి కలిగిన మేడగదిలో ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దాన్ని విరిచి వారికిచ్చి ఏమన్నారంటే మీరందరూ దీనిని తీసుకుని తినుడి, ఇది రొట్టె అని అనలేదు, ఇది నా శరీరం అని అన్నారు. ఆయన ఒక పాత్రను వారికి ఇచ్చి ఆ పాత్రలో ద్రాక్షరసం ఉంది, మీరందరూ దీనిని తీసుకుని త్రాగుడి, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాపక్షమాపణ నిమిత్తము చిందింపబడుచున్న నా నిబంధన రక్తము అని సెలవిచ్చారు. వాస్తవానికి మీరందరూ ఈ పాత్రలోనిది త్రాగుడి, ఇది ద్రాక్షరసము అని ప్రభు చెప్పుండాలి. అలా ఆయన చెప్పలేదు. ఎప్పుడైతే ఆ రొట్టె ఆయన తీసుకున్నారో, తీసుకునేటప్పుడు అది రొట్టె ఇచ్చేటప్పుడు హీ సెడ్ దట్ దిస్ ఈజ్ మై బాడీ, ఇది నా శరీరం. ద్రాక్షరసం ఉన్న పాత్ర తీసుకున్నప్పుడు అది ద్రాక్షరసం ఉంది కానీ ఇది ద్రాక్షరసం అని చెప్పలేదు. దిస్ ఈజ్ మై బ్లడ్, ద బ్లడ్ ఆఫ్ న్యూ కావెనెంట్, క్రొత్త నిబంధన రక్తం అని అన్నారు ఆయన. కనుక బల్లార్ధన తీసుకునేవారు ఒకవేళ తప్పకుండా, నేను దేవుని యందు విశ్వాసం ప్రకటిస్తున్నాను, జూలై నెల నుండి అది 7వ నెల కనుక తప్పకుండా 7 సంపూర్ణ సంఖ్య కనుక ప్రభు అయిన దేవుడే ఆయన ఈ ప్రజల దోషములన్నిటినీ, ప్రపంచంలో ఉన్న బుద్ధిహీనుల యొక్క అజ్ఞానాన్ని బట్టి జరిగించే దోషములను క్షమించి తప్పకుండా సంఘ ఆరాధనలన్నీ ప్రారంభిస్తారు. ప్రతి సంఘంలో ఆరాధనలు జరగబోతున్నాయి, బల్లారాధన క్రమం జరగబోతుంది. కనుక దాని కొరకు మీరు సిద్ధపడండి. ఆ తర్వాత నెలల్లో మీరు జాగ్రత్తగా ఆయన శరీరం ఆయన రక్తం ఎందుకు తీసుకుంటున్నాం తెలియపరిచి దేవుని వాక్యం.
తప్పకుండా బల్లారాధనలో పాలు పొందండి. యేసుక్రీస్తు యొక్క రక్తం వలన ఆయన సెలవిచ్చారు, మీ పితరులు మన్నా తిని అరణ్యంలో చనిపోయారు, కానీ ఈ ఆహారం తినవాడు ఎన్నడూ చనిపోకూడనట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. రెండో మాట అన్నారు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచెదినమున నేను అతన్ని లేపుదునని అన్నారు. మూడవదిగా, నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానమై ఉన్నది. అంటే నిజమైన ఆహారం, నిజమైన పానం. అది మనం తినేది మామూలు ఆహారం, కానీ అది నిజమైన ఆహారం, నిజమైన పానం. నాలుగవది, నా శరీరం తిని నా రక్తం పానం చేయవాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుమని అన్నారు. అందుకే కమ్ యూనియన్ అంటారు ఇంగ్లీష్లో, ఐక్యతలోనికి రండి అనే మాటకు అర్థం. ఐదవదిగా, తండ్రి మూలంగా నేను జీవించుచున్న ప్రకారము నన్ను తినువాడు నా మూలంగా జీవించునని అన్నారు. అందుకనే మహాపరిశుద్ధ బల్లారాధన కొరకు యేసు రక్తం వలన కలిగిన ధన్యతలు, సంహారం తప్పించిన రక్తం, పాపములను క్షమించిన రక్తం, పవిత్రులుగా మార్చిన రక్తం, మన కొరకు విజ్ఞాపన చేసే రక్తం, హెబేల్ కంటే శ్రేష్టమైన ఇదిగో ప్రోక్షణ రక్తం, పలికే రక్తం, విజ్ఞాపన చేసే రక్తం, దాంతోపాటు మనకు నిత్య జీవం ఇచ్చే రక్తం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త నుండి నిర్గమాకాండము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 12వ అధ్యాయం 11వ వచనం చదివితే, పాత నిబంధన కాలంలో పస్కా, కొత్త నిబంధన పస్కా యేసు ప్రభుల వారు. పాత నిబంధన పస్కా ఒక నిర్దోషమైన మేకపిల్ల లేదా పొట్టేలు పిల్ల లేదా గొర్రె పిల్ల, అలా గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దానిని తీసుకుని వచ్చును, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోవలను అని ప్రభు సెలవిచ్చారు. అది ఎలా తినాలని దేవుడు అన్నారంటే, మీరు యేసుక్రీస్తు రక్తం వల్ల నిత్య జీవంలోనికి వెళ్ళాలి. నిత్య జీవం తప్పితే నిత్య మరణం. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి పాతాళానికి వెళ్ళినా, నిత్య మరణానికి వెళ్ళినా పొరపాటు కూడా అతనికి విడుదల కలగదు. ఒక వ్యక్తి శ్రమల కాలంలో చిక్కుబడినా మరలా అతనికి విడుదల కలగదు. అయితే ప్రభు రాకడ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం బల్లారాధన కొరకు ఈ ప్రభు యొక్క శరీరం ఎలా తినాలి? మీరు పాత నిబంధన కాలంలో ప్రభు అయిన దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞ, దైవజనులైన మోషే ద్వారా ఆయన జనులైన ఇశ్రాయేలులకు సెలవిచ్చిన ఆజ్ఞ ఏమిటనగా, మీరు దానిని తినవలసిన విధం ఏమనగా, చదువుతున్నాం నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనము. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. క్రొత్త నిబంధనలో ఆది అపోస్తులైన ఇది పాత నిబంధన క్రమం. ఎలా తినాలి? నడుములు కట్టుకొని, కర్రలు చేత పట్టుకొని, చెప్పులు తొడుగుకొని, నడుము అనగా మనస్సు స్థిరపరచుకొని ఆయన శరీరం, ఆయన రక్తం తినాలి, త్రాగాలి. చెప్పులు తొడుగుకొని అంటే సిద్ధపాటు కలిగి, దాని కొరకు శనివారం సిద్ధపాటు ఉండాలి. నేను మిగిలిన సంఘాల క్రమాలను గురించి నేను మాట్లాడట్లేదు. నేను దేవుని యొక్క వాక్యంలో ఉన్న క్రమం మాత్రమే ప్రకటిస్తున్నాను. తెలియకపోతే తెలుసుకోవటం అది శ్రేష్టమైనది. నడుము కట్టుకొని, మనసు స్థిరపరచుకొని, చెప్పులు తొడుకొని, సిద్ధపరచుకొని, చేత కర్ర పట్టుకొని. ఆ కాలంలో కర్రలు ఎందుకు పట్టుకున్నారంటే అదొక అధికారానికి సూచనగా కూడా ఉండేది. అంటే అధికారం కలిగిన వారమై, పక్షిరాజు ఏ ప్రకారంగా పీనుగు మీద వాలుతుందో, అవునా, ఈ చిన్న చిన్న పక్షిరాజు పిల్లలు కూడా పీనుగు మీద వాలి పీనుగులో ఉన్న రక్తాన్ని పీలుస్తాయి. మత్తయి సువార్తలో ఆయన తన రాకడ గురించి సెలవిస్తూ ఏమన్నారంటే, పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును. పీనుగు అనగా ఆయన పీనుగుగా మారిపోయారు. సిలువ మీద ఆయన పీనుగుగా మారిపోయారు. ఎందుకు పీనుగాని ఆయన తను తాను పోల్చుకున్నారు అనగా, యోబు అంటారు, యోబు గ్రంథంలో వ్రాయబడింది, ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోబు అని చెప్పిన మాట కాదనుకుంటున్నాను, అది ప్రభు అయిన దేవుడు సెలవిచ్చిన మాటే. ఆ పక్షిరాజు పిల్లలు పీనుగు మీద వాలి
వాటి యొక్క రక్తాన్ని, పీనుగు యొక్క రక్తాన్ని పీల్చడం వలన వాటి రెక్కలకు బలం కలుగుతుంది. యేసు ప్రభుల వారు పీనుగుగా సిలువ మీద వ్రాలారు కనుక, లేదా వ్రేలాడారు కనుక, మనం ఆయన మీద వ్రాలి ఆయన యొక్క రక్తాన్ని పీల్చుకునే పీనుగు పిల్లల వలె, మన పక్షిరాజు పిల్లల వలె మనం ఆయన యొక్క రక్తాన్ని పీలుస్తేనే ప్రభు యొక్క మహిమ కలిగిన రాకడలో ఎగురుటకు మనకు రూపాంతరపు అనుభవం కలుగుతుంది. రూపాంతరం చెందిన వారికి యేసుక్రీస్తు యొక్క రాకడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ భాగం యోబు గ్రంథం చదువుతాం. 39వ అధ్యాయం 29వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్ 39వ అధ్యాయము 29వ వచనం. అక్కడ నుండియే తన ఎరను వెదుకును, దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 28వ వచనము. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. పాత నిబంధనలో చాలా స్ట్రిక్ట్ రూల్ ఇవ్వబడింది. మీరు కర్రలు చేత పట్టుకొని, నడుములు కట్టుకొని, చెప్పులు తొడుకొని వాటిని త్వరగా తినమని ప్రభు చెప్పారు. క్రొత్త నిబంధనలో పౌలు గారు అయితే చాలా ఎక్కువగా ఈ విషయాన్ని హెచ్చరిక చేశారు. ప్రభు యొక్క శరీరాన్ని వివేచింపక తినువాడు అని హెచ్చరిక చేశారు. తను తాను పరీక్షించుకొని తినాలి. రాసుకోండి. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 32 వరకు చదవబడుతుంది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెనో అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెనో. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఇవి అన్నీ ఎందుకు వివరాలు ఇవ్వబడుతున్నాయని అనగా, ఆది అపోస్తుల కాలంలో యేసు ప్రభుల వారు మేడగది మీద ప్రారంభించిన బల్లారాధన అపోస్తుల కార్యాలు కూడా రాసుకోండి. 2వ అధ్యాయం 42వ వచనం. 2000 సంవత్సరాల క్రితం నుండి ఈ మహాపరిశుద్ధ బల్లారాధన క్రమం ప్రారంభించబడి నేటి వరకు జరుగుతూనే ఉంది. చదువుదాం. ఆది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెక్క ఉండిరి. ఈ ప్రకారంగా యేసుక్రీస్తు రక్తం వలన నిత్యజీవం కలుగుతుంది. ఇలాగున నిత్యజీవం స్వతంత్రించుకున్న వారు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఈ లోకంలో ఒక సంఘంగా మారాలి. జాగ్రత్తగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవబోతున్నాం. చూడండి, రక్షణ అనుభవం వేరు, సంఘంలో అమర్చబడే అనుభవం వేరు. స్వార్థ సభలలో రక్షణ అనుభవం కలుగుతుంది. ఎందుకనంటే స్వార్థ సభలలో ఎక్కువగా ప్రకటించబడేది యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగం గురించి. ఇంకా అనేకమైన ప్రసంగాలు దైవజనులు చేస్తూ ఉంటారు. అయితే సంఘంగా మారే అనుభవం వేరు.
చాలామంది సంఘం కొరకు యేసయ్య ఏం చేశారు అని అడుగుతారు. చాలామందికి తెలియదు. బైబిల్ బాగా చదివితే వాళ్లకు అర్థమవుతుంది సంఘం కొరకు ఆయన ఏం చేశారు. చాలా చేశారు. నేను 2 విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. ఆయన ప్రాణత్యాగం వలన దేవుడంట, అక్కడ మాత్రం యేసుక్రీస్తు పేరు ఉండదు, దేవుడనే వ్రాయబడింది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించారని బైబిల్ చెప్తుంది. స్వరక్తం, దేవుని యొక్క సొంత రక్తం. రెండోదిగా ఆయన ప్రాణత్యాగం వలన ప్రతి సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టాలని ఆయన శిలువ మీద ప్రాణత్యాగం చేశారు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం మనం గమనించి సత్యంలోకి వెళదాం, చదువుదాం. మీరు కూడా బైబిల్ తెరిచి చూడండి, రాసుకోండి, చదవండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చూశారు కదా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను అని వ్రాయబడింది. దేవుడు ఇచ్చిన ప్రకటన ఆయన సొంత రక్తం. 2వ భాగం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో సంఘం కొరకు ప్రభు ఏం చేశారనగా, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, చదువుకోండి, చదవబడుతుంది 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చదివారు కదా, యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగం వలన సంఘాన్ని నిర్దోషులుగా, పవిత్రులుగా, కళంకం లేని వారిగా, మచ్చైనను డాగైనను మరి అటిది ఏదైనాను లేనిదిగా, అవునా, మహిమ కలిగిన ఆయన రాకలో తన ఎదుట నిలబెట్టాలని యేసయ్య సంఘం గురించి ఎక్కువగా ఆలోచించారు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో సమాజం ఉండేది, కాంగ్రిగేషన్ అని పిలిచేవారు. కొత్త నిబంధన సంఘానికి, కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి అది సంఘంగా పేరు పెట్టబడింది. ఆ సంఘానికి ఏమేం పేర్లు పెట్టబడ్డాయి బైబిల్ సెలవిస్తుంది. అది మహిమ కలిగిన సంఘం. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అది క్రీస్తు శరీరమైన సంఘం. శరీరమైన సంఘం, యేసే శరీరం. మూడవదిగా అది జ్యేష్ఠుల సంఘం. ఆ తర్వాతే గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ కొరకు చూపించుకోవాలి కాబట్టి పెళ్ళిళ్ళు చేయాలి, బాప్టిజాలు ఇవ్వాలి, సమాధి కార్యక్రమాలు చేయాలి, లేకపోతే స్వార్థ సభలు పెట్టాలి, చర్చిలు కట్టాలి, నిర్మించాలి, ప్లాంటేషన్ చేయాలి. దీని కొరకు ఒక రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ తరపున అవసరం కనుక వాళ్ళు ఆయా పేర్లు పెట్టుకున్నారు. కానీ సంఘము ఎవరికి సొంతం కాదు. సంఘం అనేది క్రీస్తు శరీరమైన సంఘం అని ఎప్పుడైనా మనం ధ్యానించుకుందాం. అది ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. రెండోది అది మహిమ కలిగిన సంఘం అని ఇప్పుడే మనం చదివిన ఎఫెసీ 5:27లో రాయబడింది. మూడోది అది జ్యేష్ఠుల సంఘం అని హెబ్రీ పత్రిక 12:22-23 అక్కడ రాయబడి ఉంది. కాబట్టి సంఘం కొరకు ఆయన తన రక్తాన్ని చిందించింది దేని కొరకు అనగా తన సంఘంగా మార్చుకోవాలి. ఒక వ్యక్తి సంఘంగా మారాలి. ప్రియ దేవుని బిడ్డ, సంఘానికి ఇవ్వబడిన ప్రాముఖ్యత చాలా గొప్పది. ఎందుకనంటే సంఘం ఆయన మధ్యాకాశానికి దిగొచ్చినప్పుడు ఆయనతోనే ఉంటుంది, ఆయన ప్రక్కనే ఆసీనమవుతుంది సంఘం. అయితే అది జయించాలి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చున్న ప్రకారము జయించి వారిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిస్తాను అని ఆయన సెలవు ఇచ్చారు. తర్వాత మనం నేర్చుకోబోతున్నాం యేసే రక్తం జయ జీవితం కూడా ఇస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సంఘం అనే పేరు మర్చిపోవద్దు.
ఆ సంఘం మహిమ కలిగిదిగా ఉండాలని తన ప్రాణత్యాగం చేశారు. యేసయ్య యొక్క రక్తం వల్ల మనలోనికి మహిమ వస్తుంది, పరిశుద్ధాత్మ అభిషేకం వలన మహిమ వస్తుంది. అందుకని బుధవారం బైబిల్ స్టడీ సాయంత్రం 7 గంటలకు ఎందుకు ప్రకటించబడుతుందనంటే టైంపాస్ కాదు. సేవకులు ఎవరు కూడా మరి టైంపాస్ చేసే ఆ టైం ఉండదు. బుధవారం సాయంత్రం 7 గంటలకి తప్పకుండా బైబిల్ స్టడీ చూడండి. దేని కొరకనంటే యేసయ్య రక్తం వలన సంఘంగా మార్చారు దేవుడు మనందరిని కనుక, ప్రపంచంలో ఉన్న ఆయా పరిశుద్ధుల్ని కనుక ఆ సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్ళి క్రీస్తు శరీరంలో అమరుస్తారు. కాబట్టి అది మహిమగల సంఘమై, జ్యేష్ఠుల సంఘమై, ఆయన శరీరమైన సంఘమై, ప్రథమ ఫలమైన సంఘమై, పెండ్లి కుమార్తె సంఘమై, గొర్రెపిల్ల భార్య అయిన సంఘమై, సంపూర్ణులై పరిశుద్ధులై, అవునా, ఆయన రాకడలో ఆయన పోలికను ధరించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రకటించబడుతున్న దేవుని యొక్క వాక్యములు యేసుక్రీస్తు రక్తం వలన నిత్య జీవం కలుగుతుంది. నువ్వు నిత్య మరణానికి వెళ్ళిపోతున్నావేమో, పల్లార్థనిచ్చే సమయంలో, సంస్కార భోజనం తీసుకునే సమయంలో ఒకవేళ లేచి వెళ్ళిపోతున్నావేమో, ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఒకవేళ హఠాత్తుగా ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టాల్సి వస్తే, ప్రియమైన సహోదరి సహోదరుడా, పొరపాటును కూడా పరలోకానికి నువ్వు చేరుకునే అవకాశం లేదు. ఎందుకంటే అది నిత్య జీవం, దాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు. నిత్య జీవం అది. రెండవదిగా నువ్వు దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటుంది ఏమిటంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరీక్షించాం. సంఘంగా మారుస్తుంది ఆయన యొక్క రక్తం. కాబట్టి సంఘం కొరకు ఆయన రాబోతున్నారు. సిద్ధపాటు కలిగిన సంఘం కొరకు మధ్యాకాశానికి సిద్ధపడి ఆయన బయలుదేరి వస్తున్నారు. గంతులు వేయించి ఆయన వస్తున్నారు. సంఘం కొరకు ఆయన రాబోతున్నారు. ఇంకొక అనుభవం మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూసి మనం నేర్చుకుందాం. ఈ యేసుక్రీస్తు యొక్క రక్తం మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. స్తోత్రం చెప్పండి దేవునికి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతున్నాం. వేద గ్రంథంలో నుండి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మన సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. నేను ఉదాహరణతో చెప్పానంటే 2.5 గంటలైంది ప్రసంగం. అంటే నేను గమనిస్తున్నాను, అప్పుడప్పుడు కొంతమంది ఉదాహరణలు ఎక్కువ చెప్పి వాక్యం తగ్గించేస్తూ ఉంటారు. ఈ స్టోరీలు తగ్గిస్తాం మేము. ఉదాహరణలు చెప్పుకుంటూ వెళితే చాలా టైం పట్టిద్ది. కేవలం వాక్యం మాత్రమే ప్రకటిస్తున్నాను. జీవం కలిగిన క్రియలు ఉంటాయి, నిర్జీవమైన క్రియలు ఉంటాయి, మర్చిపోమాకండి. కొన్నిసార్లు మనకు తెలియకుండా నిర్జీవ క్రియలలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ క్రియల వలన ఆ క్రియలో అసలు జీవం ఉండదు. దానివల్ల మనస్సాక్షి పాడైపోతుంది. కొందరు మనస్సాక్షి పాడైపోయి వారు బద్దలైపోయిన ఓడల వలె మారిపోయారు అని పౌలు గారు హెచ్చరిక చేశారు. వారి మనస్సాక్షి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు అని రాయబడింది. ఓడ బద్దలైపోతే ఎలా ఉంటుందో అలా ఉన్న మనస్సాక్షి ఒకవేళ శుద్ధీకరించుకోకపోతే ఓడ బద్దలైతే ఏమవుతుంది? ఓడలో ఉన్నోడు మునిగిపోతాడు, ఓడ మునిగిపోతుంది. అసలు ఓడ ఎక్కేది దేని కొరకనంటే గమ్యానికి వెళ్ళి చేరడానికి. అది బద్దలైపోతే సముద్రం పాలైపోతుంది. అసలు పాత నిబంధన కాలంలో పరిశుద్ధుల్ని సముద్రంలో దేవుడు మునగనివ్వలేదే. శిష్యులు ప్రయాణించే దోణిలో కూడా తుఫాన్ రేగినప్పుడు ప్రభు వారిని సముద్రానికి, తుఫానుకి, గాలికి, ఆ వానకు అప్పగించలేదే. సముద్రం మీద నడిచేటప్పుడు పేతురు గారిని సముద్రంలో మునిగిపోకుండా ప్రభు పట్టుకున్నారే. బద్దలైపోయే మనస్సాక్షిని, బద్దలైపోతున్న మనస్సాక్షిని, పాడైపోయే మనస్సాక్షిని ఆయన బాగు చేయకుండా ఉంటారా? మనస్సాక్షి అంటే పేరు ఎందుకు పెట్టబడిందంటే అది మనసే సాక్ష్యం చెప్తుంది. మనం చేసిన తప్పులు దేవుడు ఎత్తి చూపిస్తారు. దేవదూత అయిన ఒక దూతను పంపించి బిలామును హెచ్చరిక చేశారు. అలాగున్న దేవుడు మనం ఎప్పుడైనా కానీ
ఆయన మార్గాన్ని తప్పిపోతే తప్పిపోని ఏం పర్వాలేదులే అని అనుకోరు, మనల్ని హెచ్చరిక చేస్తారు. ఆయనను నీ మీద నేను ఒక నేరం మోపవలసి ఉన్నది అని అన్నారు ఆయన. అది నేను తప్పు చేసినా, నేను తప్పిపోయినా, నీవు తప్పిపోయినా, ఈ వాక్యం వింటున్న వారు ఎవరు తప్పిపోయినా, ఆయన పరిశుద్ధులు ఎవరు తప్పిపోయినా ఆయన హెచ్చరిక చేస్తారు. రెండోది, ఆయన సేవకుల ద్వారా చేయొచ్చు, కళలో చేయొచ్చు, ప్రవచనం ద్వారా చేయొచ్చు. రెండోది, దానికంటే ఇంకా ఆయన గాడిద ద్వారా కూడా హెచ్చరిక చేశారుగా. మానవ స్వరంతో గార్ధము మాట్లాడిందిగా గాడిద బిలాముతో, అలా కూడా జరిగింది. పరిస్థితుల ద్వారా కూడా దేవుడు హెచ్చరిక చేస్తారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. కరోనా వలన ప్రపంచ పరిస్థితులు చక్కబడ్డానికి కొంత సమయం అవసరం అని విశ్లేషకులందరూ అంటున్నారు. దీన్ని బట్టి కూడా మన మనస్సాక్షిని మనం సరిచేసుకోవాలి. దేవుడు ఏదో మాట్లాడుతున్నారు, ఆయన క్షణాల్లో తీసేయగలరు ఈ తెగుల్ని. ఎందుకని ఆయన మౌనంగా ఉన్నారు? పరిస్థితుల ద్వారా కూడా ఆయన మాట్లాడతారు. ఇంకా మనస్సాక్షిని పెట్టారు ఆయన మనుషుల్లో. ఇప్పుడు మనం చదవబోతున్నాం. ఈ మనస్సాక్షి వలన మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుంది. మన హృదయం, చెప్పాను కదా, దేవుడు లేదా అలాగున పరిస్థితులు. మూడో భాగం మన హృదయము లేదా మన మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. ఇదిగో నువ్వు చేసింది సరైందేనా? నీకు నువ్వు ఒప్పించుకుంటున్నావా? నువ్వు కరెక్ట్గా లేవే, నీకు నువ్వు ఎలా మార్కులు వేసుకుంటున్నావు? నువ్వు సరిగ్గా లేవని నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయట్లేదా అని హృదయం గద్దిస్తుంది. అప్పుడు మనం సరి చేసుకోవాలి. అందుకని మన మనస్సాక్షిని, నిర్జీవ క్రియలను విడిచి మన మనస్సాక్షిని యేసు రక్తం శుద్ధీకరిస్తుంది. ఎప్పుడు? యేసయ్యా నీ రక్తాన్ని మా మనస్సు మీద, మా మీద ప్రోక్షించేయా అని మోకరించి మనం అడగటం వల్ల మాత్రమే కాదు, మనం గ్రహించాలి ఏ విషయంలో మనం తప్పిపోయాము. మనకు ఆ రియలైజేషన్, ఆ గ్రహింపు చాలా అవసరం. ప్రియమైన సంగమా, ఈ వాక్యాలే ప్రకటించాలి ఈ కాలంలో. ఎవరేం ప్రకటిస్తున్నారో నాకైతే ఎక్కువగా తెలీదు, కానీ అగ్నిలాంటి దైవజనులు మాత్రం కల్పనా కథలు ప్రకటించట్లేదు. వాళ్ళు అగ్నిలాగా మాట్లాడతారు, వారు సత్యమే ప్రకటిస్తారు. యేసే సత్య సంబంధమైన వాడు నా మాట వినునని అన్నారు. నేను మీతో చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యం, మీ మనస్సాక్షి సరిగ్గా సరిచేసుకోండి, శుద్ధీకరించుకోండి. దాని మూలంగా ఒక రోజున న్యాయమైన తీర్పు జరిగేటప్పుడు నిత్య న్యాయ తీర్పు అంటారు, లాస్ట్ జడ్జిమెంట్, ధవళ సింహాసనపు తీర్పు. ఆ తీర్పు జరిగే సమయంలో మన మీద ఏమాత్రం కూడా వారి దోషారోపణ చేయకుండా, అయితే మనం నిత్య న్యాయ తీర్పు కొరకు మాత్రం సిద్ధపడకూడదని కూడా మీకు ప్రకటిస్తున్నాను. ఇది లోతైన ఉపదేశం. ఎవరైతే సంఘమై ప్రభు యొక్క రాకళ్ళు ఎత్తబడతారో వారికి తీర్పు లేదు. అయినప్పటికీ యూట్యూబ్ ద్వారా రెండు గుంపుల వారు వింటూ ఉంటారు. ఒకరు ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు కనిపెడుతున్నవారు, సియోను నూతన శ్లేములో చేరాలని దర్శనం కలిగిన వారు. రెండోదిగా కొత్తగా రక్షించబడుతున్నవారు. అందుకనే నేను ఇందాక న్యాయ తీర్పు గురించి చెప్పాను. వాస్తవానికైతే ఇప్పుడే మనకు తీర్పు జరుగుతూ ఉంది. అందుకనే మనం శిక్షింపబడుచున్నామని కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలోను, ప్రకటన 3వ అధ్యాయంలోను వ్రాయబడింది. నేను ప్రేమించుచున్నాను కాబట్టి నేను ప్రేమించే వారిని గద్దించుచున్నాను, శిక్షించుచున్నానని ప్రభు అన్నారు. కానీ తీర్పులో మనం వెళ్ళం. అయినప్పటికీ ఆయన రాకల్లో మనం ఎత్తబడాలి కనుక మన మనస్సాక్షి శుద్ధీకరింపబడాలి. తిమోతి మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మొదటి అధ్యాయం 18-19 వచనాలు. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం 19వ వచనం. నా కుమారుడైన తిమోతి,
నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నారు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందము. ఈ యేసుక్రీస్తు యొక్క రక్తం మన మనస్సాక్షిని శుద్ధీకరించినప్పుడు మన మనస్సు నిర్మలమవుతుంది, తేలికైపోతుంది. ఒక వ్యక్తి పొరపాటు చేసి పడిపోయినప్పుడు అతని మనస్సాక్షి అతని గుచ్చుతూ ఉంటుంది. అతనికి ఏదో తెలియని మనోవేదన కలుగుతుంది. ఆ వ్యక్తి ప్రభు యొక్క సన్నిధిలో శిలువ దర్శనం కలిగి అయా నా తప్పు క్షమించండి అని అడిగినప్పుడు అతని మీద యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం ప్రోక్షింపబడుతుంది. అతని మనస్సాక్షి శుద్ధీకరింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనస్సాక్షి శుద్ధీకరింపబడిన వారికే ఆయన యొక్క రాకల్లో ఎగిరే ధైర్యం కలుగుతుంది. ఇంకా 2 అనుభవాలు చెప్పి నేను ముగిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి చూడబోతున్నాం. యేసే రక్తం ఎవరైతే దూరం అయిపోయారో, దేవునికి దూరం అయిపోయారు, దేవుని యొక్క సంఘానికి దూరం అయిపోయారు, వారిని మళ్ళా దగ్గరగా తీసుకుని వస్తుంది. సేవకులకి ఎవరైనా దూరం అయిపోయినా ప్రాముఖ్యంగా దేవునికి దేవుని సంఘానికి దూరం కాకూడదు. సంఘంలో సేవకులు నాయకులు కనుక వారికి దూరం కాకూడదు. తెలియకుండానే సాతాను కొందరిని దేవునిలో నుండి అలాగున కొంచెం దేవునిలో నుండి తొలగించే ప్రయత్నం చేస్తాడు. లోకం కూడా దేవునిలో నుండి తొలగించే ప్రయత్నం చేస్తుంది. మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనం అలా దూరం అయిపోతూ ఉంటాం. బాధ్యతలు ఎలా, ఏంటి పరిస్థితి ఇలాగునా. మీరు అనుకోమాకండి కష్టాలు విశ్వాసులకే ఉంటాయని, సేవకులకు కూడా చాలా ఉంటాయి. కాకపోతే విశ్వాసులు సేవకులకి చెప్పుకుంటారు, సేవకులు దేవునికి చెప్పుకుంటారు. అది బైబిల్ క్రమం. ఎవరికైనా శ్రమ కలిగినా వాడు సంఘ పెద్దను పిలిపింపాలని, సేవకుల్ని పిలవాలి, లేదా ఫోన్ ద్వారా తెలియపరచాలి. దైవజనులు ప్రార్థిస్తారు. మోషే ప్రార్థించారు, సమూయేలు ప్రార్థించారు. అలాగే ప్రార్థన చేస్తే పౌలు గారు ప్రార్థించారు, దేవుడు వింటారు. ఎందుకంటే ఆ సంఘానికి, నువ్వు ఏ సంఘానికి చెందిన విశ్వాసమైనా నీ సంఘ కాపరి నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి ఇచ్చారుగా ఆ సంఘాన్ని, ఆ సంఘంలో నిన్ను ఇచ్చారుగా సేవకులకి. కాబట్టి నీ పక్షంగా ఆ ప్రార్థన యేసయ్య నామములో తండ్రి అంగీకరించి విడుదల చేస్తారు. కొంతమంది ఏమనుకుంటారంటే సేవకులకి అసలు ఏం శోధనలు సమస్యలే ఉండవు, వీళ్ళు హ్యాపీగా ప్రసంగాలు చేస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు. కాదు ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసైన నీవు తెలుసుకోవాల్సిన సత్యం, నీది ఒకే కుటుంబం. సేవకులకి కొన్ని వందల వేల కుటుంబాలు ఉంటాయి. విశ్వాసులైన వారందరి బాధ్యత గుండెల్లో ఉంటుంది, వారి భారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కలిగిన సమస్య ఒక శోధన లేదా ఒక రుణం, ఇంటదులు కట్టాలి, ఆదాయం లేదు. గత 2-3 నెలలు అనుకుందాం, ప్రస్తుత కాలం, దీనికి ముందు కాలంలో వ్యాపారం సరిగ్గా లేదు, ఉద్యోగం రావట్లేదు, వివాహం జరగట్లేదు, పోనీ ఆరోగ్యం బాగోట్లేదు, ఇంకేదో ఒకటి, ఇల్లు లేదు ఉదాహరణకి. ఇలాంటి సమస్యల వలన నేను దేవునికి అంత ప్రార్థన చేసినా ఏంటి ప్రభువా, ఏంటి దేవా అని అంటూ మనకు అలవాటు. ఆ మాటతో పాటు మనం అలాగున దేవునిలో చల్లారిపోయి వెనక్కి వెళ్ళేటట్టు సాతాను మనకు తెలియకుండా
సాతానని తెలియదు కదా, లేకపోతే అవ్వెందుకు మాట్లాడిద్ది? సాతానని తెలియదు కదా, లేకపోతే ఆదాం ఎందుకు పడిపోతాడు? ఆమె తినేసింది, ఆయనకి ఇచ్చేటప్పుడు ఆయనైనా ఆగాలిగా. ఆవిడ తిని కొన్ని భర్తకి ఇవ్వన్నా ఇచ్చిన తర్వాత ఆమె ఆత్మలో మరణం తెచ్చుకుంది కాకుండా తన భర్తకు కూడా పాపం మరణం తెచ్చిపెట్టింది. యేసు ప్రభు లేకపోతే నివృత్తి జరిగేది కాదు. ఆయన రక్తం కానీ చిందింపబడి ఉండకపోతే పాప క్షమాపణ కలిగేది కాదు కదా, నిత్య జీవము ఏమాత్రం దొరికేది కాదు. ఇలాగున సాతాను సర్పంలాగా వచ్చాడు. ప్రియమైన యూట్యూబ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డ, నీ దుఃఖానికి కారణం ఏమిటి? నీ అసమాధానానికి తెరలేపింది ఎవరు? నీ అనారోగ్యం వల్ల నువ్వు ఎందుకు అంత చింతపడిపోతున్నావు? దేవుని యొక్క వాక్యం చదవలేదా? యెహోవా బాహుబలము తక్కువైనదా అని ఆయన ప్రశ్నించారు. రేపటికి పాటికి పూరేళ్లు తినాలనుకుంటున్నారు, మాంసం కావాలి కదా మీకు అని అన్నారు. భూమి నుండి 2 మూరలు ఇంచుమించుగా అంతెత్తు వరకు వచ్చి ఆ పూరేలు వ్రాలాయి. వాళ్ళు కడుపు నిండా మాంసం తిన్నారు. దేవుని బాహుబలాన్ని తక్కువగా ఎంచటం పాపం అవుతుంది. దానివల్ల కూడా కొంతమంది చల్లారిపోతారు. ఏం చేశాడు దేవుడు నాకు, అలాగున దురస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇద్దరు గురించి ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే ఆధారం చేసుకొని, ఒకరు ప్రవక్త, ఒకరు అపోస్తలులు. వారి మీద మేము సేవకులమైనా కానీ వారి మీద నేరస్థాపన చేయకూడదు. కొందరు సేవకులు తొందరపడి ఎలా పడితే అలాగున దైవజనులైన పేతురుని, దైవజనులైన దావీదుని, అలాగున ప్రవక్తల్ని ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు. అలా మాట్లాడొద్దు ప్రియ సహోదరులారా, సేవకులారా. ఒకవేళ అలా మాట్లాడుతున్నట్లయితే కేవలం వాక్యంలో వ్రాయబడింది చెప్పటం వరకే. దైవజనులైన యోనా అలాగున ప్రభువైన దేవుని యొక్క దర్శనం నెరవేర్చక ఎప్పుడు కూడా మనం దేవుని దర్శనాన్ని నెరవేర్చకుండా ఉండకూడదు. వి షుడ్ ఫుల్ఫిల్ ద విజన్ ఆఫ్ అవర్ లార్డ్. దేవుని ఉద్దేశములు దావీదులో నెరవేర్చబడ్డాయి, యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. అది అపోస్తుల కార్యాల్లో దావీదు గురించి, యెషయా గ్రంథంలో యేసయ్య గురించి వ్రాయబడింది. మనలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలి. యోనాని దేవుడు అందుకనే ప్రవక్తగా ఎన్నుకున్నారు. దేవుడు ఎందుకో నేను విశ్వాసిగా ఎన్నుకున్నారు. దేవుడు ఎందుకో కొందరిని సేవకులుగా ఎన్నుకుంటూ యోగ్యత లేని మమ్మల్ని కూడా సేవకులుగా మార్చారు. దేని కొరకనగా వారి సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి కాదు. తండ్రి, నీవు నాకు ఒక శరీరము అమర్చితివి. యేసయ్య లోకంలోకి వచ్చినప్పుడు చేసిన ప్రార్థన ఏమిటంటే, తండ్రి నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఇదిగో తండ్రి, నేను నీ చిత్తమును నెరవేర్చుటకు వచ్చున్నాను. గెత్సెమనెలో చేసిన ప్రార్థన, ఇదిగో తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక, నా చిత్తము కాదు. ముందేమో సాధ్యమైతే నీ చిత్తమైతే గిన్నె నా నుండి తొలగించమన్నారు, కానీ ఆ తర్వాత లేదు తండ్రి, ఇదిగో నీ చిత్తమైతే అని కాదు తండ్రి, నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని తండ్రిని వేడుకున్నారు కదా. యోనా విషయంలో దేవుని యొక్క చిత్తం నినివేకి వెళితే 120,000 మంది ప్రాణాలు కాపాడబడతాయి, లేకపోతే వాళ్ళు శిక్షించబడతారు, వారు లయపరచబడతారు. దుర్మార్గత ఎక్కడుంటుందో అక్కడ మరణం సంభవిస్తుంది. ఆయనను దుర్మార్గుడు మరణం నందుట చేత నేను నాకేమాత్రమైన సంతోషం కలుగునా, అతడు మరలి బ్రతుకుటం వలనే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కును అన్నారు. దుష్టులు దుర్మార్గులు మరణం నందుట దేవునికి ఇష్టం లేదు. చాలా టైం పెడుతున్నారు వాళ్ళకి. వాళ్ళు మారాలి. ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైనా కానీ వారి జీవితంలో దుర్మార్గపు జీవితాలు ఇంకా వదలకపోతే, దుష్టుల యొక్క ఆలోచన ప్రకారంగా నువ్వు చేసుకుంటా ఉంటే జాగ్రత్త. దేవుడు నువ్వు మరణం నందుట ఆయనకి ఇష్టం లేక నీకు ఇంకా జీవించే అవకాశం ఇస్తున్నాడని నువ్వు గ్రహించి నీ దుర్మార్గపు క్రియలను విడిచిపెట్టుము. అధికంగా దుర్మార్గ పనులు చేయకము, నీ కాలమునకు ముందు నీ వేళ చనిపోదు అని ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉంది. జ్ఞాపకం చేసుకుంటాం మనం. కాబట్టి ఏ విధం చేతనైనా ఆయన యొక్క దర్శనం యోనాలు నెరవేరాలి. ఆ 120,000 మంది మారు మనసు పొంది దేవుని తట్టు తిరగాలి. దాని కొరకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన దేవుడు నినివేకి వెళ్ళమని యోనాకి చెప్తే ఆయన తర్షీష్కి వెళ్ళారు.
ఆ ఓడ ఎక్కినప్పుడు నినివేకి వెళ్ళే ఓడలో మాత్రం ఆ మార్గంలో తుఫాన్ రాలేదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళే వారి జీవితాల్లో తుఫాన్లు వస్తాయి. ఒకవేళ ప్రభు యొక్క చిత్తానికి విరోధంగా నువ్వు వెళ్తుంటే నీ జీవితంలో తుఫానే, నీకు నెమ్మది ఉండదు. ప్రపంచంలో ఏ సేవకులు ప్రార్థన చేసినా నెమ్మది ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తానికి విరోధంగా తెలుసు నీకు అది దేవుని చిత్తం అని, తెలుసు నీకు అది దేవుని చిత్తం కాదని, నువ్వు వెళ్ళాల్సిన మార్గం నినివే అని. ఉదాహరణకి నువ్వు జీవించాల్సిన జీవితం ఇలాగుండాలని, కానీ నువ్వు తర్షీషు మార్గాన్ని ఎన్నుకుంటే తర్షీష్కి వెళ్ళే ఓడల్ని దేవుడు పగలగొట్టేశారు. బైబిల్ సెలవిస్తుంది, నీవు తర్షీషు ఓడలను పగలగొట్టించున్నావు. వాళ్ళిద్దరు రాజులు సంధి కుదుర్చుకొని తర్షీష్కి వెళ్ళే ఓడల్లో వారి వ్యాపారాన్ని ప్రారంభిస్తే దేవుడు ఆ ఓడల్ని పగలగొట్టారు. అందుకని యోనా యొక్క ప్రయాణంలో తుఫాను వచ్చింది. పైగా అతను ఒక్కడి మీదే వచ్చిన తుఫాను. అతనితో పాటు ప్రయాణం చేసేవారందరికీ తుఫానే. ఎవరి వలన తుఫాను వస్తుందో అది నీ వలన మాత్రం అయికుండా ఉండాలి. అభ్యంతరములు రాక మానవు కానీ ఎవరి వలన అభ్యంతరములు కలిగిన వాడు వానికి శ్రమ. వాడు తన మెడకు తిరుగుట్రాయి కట్టుకొని అగాధ సముద్రంలో పడద్రోయబట్టు వానికి మేలు అని ప్రభు చెప్పి ఉండలేదా? దిశ మార్చండి, దిక్కు మార్చండి. ప్రయాణించే విధానంలో మార్పు తీసుకుని వస్తున్నారు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా. మేఘస్తంభమై అగ్నిస్తంభమై మనం నడవలసిన విధానాన్ని, ప్రయాణ పద్ధతిని, ఇదే ఇజ్రాయేలీయుల ప్రయాణ పద్ధతిని ఆయన చూపించారు తన యొక్క వాక్యంలో, నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో. ఈ కాలంలో పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నారని కూడా దేవుడు గ్రహించారు. కాబట్టి నీ ప్రయాణంలో నీ వలన తుఫాన్ రాకూడదు. దానివల్ల నీకు ఇబ్బందే, నీతో పాటు నీ కుటుంబానికి ఇబ్బందే. యోనాను ఎత్తి సముద్రంలో పడద్రోసిన తర్వాత అతడే అడిగాడు, నన్ను సముద్రంలో ఎత్తి పడేయండి, ఒక స్టాప్ వస్తే నన్ను ఆపేయండి, నేను తిరిగి నినివేకి వెళ్తాను అన్నట్లా సముద్రంలో పడద్రోయబడ్డానికి ఇష్టపడ్డాడు కానీ దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడం కొరకు, ఆయన చిత్తం జరిగించడం కొరకు మాత్రం ఇష్టపడాలి. అందుకనే మట్టి కల్పించారు దేవుడు. ఏం చేశారు? అచ్చ తెలుగులో చెప్తున్నాను, మట్టి కల్పించారు దేవుడు. దేవుని చిత్తం చేయని వారికి అలాగే ఉంటుంది. ఎత్తేయంగానే ఏమైనా చచ్చిపోయాడా? దేవుడు ముందుగానే యోనా యొక్క తలంపు గ్రహించి చేపకు చెప్పారు. అప్పటికప్పుడు చేప అక్కడ ఉంది, నోరు తెరిచేసింది. దేవుడు చెప్పకుండా నోరు తెరిచిద్దా? దానికి తెలుసా ఒకడు వస్తున్నాడని? నోరు తెరవంగానే చేప కడుపులో పడ్డాడు. చేప ప్రయాణమే వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది అతనికి తెలియదు. ఎక్కడికి వెళ్తుందో చేపతో అయినా చెప్తాడా? నన్ను తర్షీషుకు తీసుకెళ్ళు అని, లేకపోతే నన్ను చంపేయి, మింగేసేయి? కాదు. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఇదిగో యోనా ఏ ప్రకారంగా మత్స్యం యొక్క గర్భంలో 3 దినములు 3 పగళ్ళు 3 రాత్రులు ఉండనో, మనుష్య కుమారుడు కూడా భూమి యొక్క గర్భంలో 3 పగళ్ళు 3 రాత్రులు ఉండవలనని యేసు ప్రభువు వారు చెప్పిన మాట ప్రకారంగా దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. 3 పగళ్ళు 3 రాత్రులు, ఇంచుమించు 72 గంటల ప్రయాణం. మనిషి నీళ్ళలో పడిపోతే ఒక అర్ధ గంటలో, ఒక 10 నిమిషాలు చనిపోతాడండి. కానీ 72 గంటలు 3 రోజులు ఆయన చనిపోకుండా ఉన్నాడంటే ఏ ఆక్సిజన్ పీల్చాడు? ఆహారం లేదు. తీసుకొచ్చి ఆ చేప కక్కేసింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. సమీప స్థితికి యోనా రావాలి. అందుకొరకే దేవుడు మళ్ళా యోనాన్ని తీసుకొని వచ్చి నినివేలో నిలబెట్టారు. సువార్త ప్రకటింపచేశారు. 120,000 మందిని కాపాడుకున్నారు. అవునా? యోనాకి సరైన జ్ఞానాన్ని కలిగించారు. జ్ఞానం లేదా? దేవుడు నీకు జ్ఞానం కలిగించడం కొరకు వాక్యం ద్వారా మాత్రమే మాట్లాడుతున్నారు. సముద్రంలో చేప కడుపులో వేయిల దానికి ముందే, నీవు శోధనలో పడక ముందే దేవుని వైపు తిరిగి సమీప స్థితికి రావటం చాలా మంచిది. హల్లెలూయా. ఎలాగైనా కానీ నిన్ను సమీప స్థితికి ఆయన రక్తం ద్వారా ఆయన తీసుకుని వస్తారు. అదే ప్రకారంగా ఆది అపోస్తలుడైన దైవజనులైన పేతురు గారు, తక్కిన శిష్యులు కొంచెం వెనక్కి వెళ్ళిపోతే నేను చేపలు పట్టు వెళ్తున్నాను అని పేతురు గారు చెప్పిన తర్వాత మేమును వస్తామని శిష్యులు వెనక్కి వెళ్ళిపోతే తిబేరియా మహాసముద్ర తీరమున వచ్చి ఆయన సూర్యోదయమగుచుండగా, సూర్యుడు ఉదయించుచుండగా నిలిచి, పిల్లలారా వలెట్టేయాలో అట్టి వేయుడి అని చెప్పారని, కుడి ప్రక్కన వలేయుడి,
చాలా చేపలు పడ్డాయి. ఆ తర్వాత ఏం చేశారు? వారికి ఆయన చేపల్ని ఇచ్చారు. వేడి వేడి నిప్పుల మీద ఉన్న చేపల్ని ఆహారాన్ని ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి సేవ అప్పగించారు. ఆ తర్వాత వారిని ఆశీర్వదించారు, పరిశుద్ధాత్మతో నింపారు, భూదిగంతాల వరకు వెళ్ళిపోయారు. ఎవరిని? వెనక్కి వెళ్ళిపోయినాడు. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడని మనం ఇతరుల గురించి ఏమి వెక్కిరించకూడదు. మనం ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతామో మనకు తెలియదు. బైబిల్ ప్రకారంగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. బైబిల్ ప్రకారంగా వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. యేసుక్రీస్తు యొక్క రక్తం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతున్నాం. ఆయన రక్తం మనల్ని సమీపంగా తీసుకుని వస్తుంది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ బ్రింగ్స్ అస్ క్లోజర్ టు హిమ్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవబడుతుంది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. యోనా గ్రంథము రాసుకొని చాలు. యోహాను 21వ అధ్యాయం ఇలాగున్నా. ఎందుకు సమీపంగా రావాలంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్, వై ఇట్ బ్రింగ్స్ క్లోజర్ టు గాడ్. దేవునికి ఎందుకు సమీపంగా తీసుకొస్తుందంటే, మోషే దైవజనులతో ప్రభువైన దేవుడు అన్నారు, నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, దాని దగ్గర ఒక బండ ఉంది. ఆ బండ మీద కానీ నువ్వు నిలబడితే నన్ను చూడాలనుకుంటున్నావు, నా మహిమ చూడాలనుకుంటున్నావుగా, నేను దాటి వెళ్తాను, నా వెనకటి పార్శ్వాన్ని నువ్వు చూచిద్దావు. ఈ కాలంలో దేవుని చూడాలి, రాబోయే కాలంలో ఆయన యొక్క రాకల్లో దేవుని చూడాలి. కాబట్టి 33వ అధ్యాయం నిర్గమాకాండం మనం చూస్తున్నాం. 21వ వచనము నిర్గమాకాండము 33వ అధ్యాయం 21వ వచనము. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. చూశారు కదా ఆఖరి అనుభవం. సమీపంగా రండి. దూరం అయిపోయావా? లోకమైన, శరీరమైన, మనుషులైనా, సాతానైనా నేను దూరం చేశారా? యేసు రక్తం ఉంది. ఆ రక్తం నేను సమీపంగా తీసుకుని వస్తుంది. ఆఖరి అనుభవం, యేసు యొక్క రక్తం మనకు జయం కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఆదాము ఓడిపోవటానికే దేవుడు అవకాశం ఇవ్వలా. ఆదాము నుండి నిత్య జీవం, దేవుని యొక్క మహిమ సాతాను తీసివేయగలిగాడు తాత్కాలికంగా. కానీ వెంటనే ఎక్కడ వధించబడింది? గొర్రెపిల్ల చర్మపు చొక్క ఎక్కడి నుంచి వచ్చిందో ఆది కాండంలో వ్రాయబడి లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా వ్రాయబడిన ప్రకటన గ్రంథంలో వ్రాయించారు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అనగా ఏదేను తోటలోనే ఒక విధంగా సాదృశ్యంగా యేసు ప్రభుల వారు వధింపబడ్డారు అని చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది ఎలాగ సాధ్యమని దేవుని జ్ఞానానికి మించి అడగమాకండి. మీరు చదవబోతున్నారు రిఫరెన్సులు 2 చూడబోతున్నాం. 2 ప్రకటన గ్రంథంలో నుండి. ఆదాంని హవ్వని ఓటమితో బయటికి పంపిలేదు ఆయన. కేవలం చేయి చాచి ఆ నిత్యజీవం వృక్షఫలాన్ని తిని నిరంతరము జీవించి పాపులుగానే ఉండిపోతారేమోనని. ఎందుకంటే వాళ్ళు శరీరం ద్వారా ఆజ్ఞ అతిక్రమించారు కనుక వారి కొరకు శరీరం ధరించి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి రక్తం చిందించి మరణించాలి, పాప పరిహారం జరగాలి. దాని కొరకే యేసు ప్రభువు వారు పరలోకం నుండి దిగొచ్చారు కదా. అయినప్పటికీ ఆదాము హవ్వలకు దిగంబరత్వం ఇచ్చేసి దేవుడు బయటికి పంపలేదు. కానీ ఆయన యొక్క కృపచేత ఒక చర్మపు చొక్కాయిని, ఆదాముకి ఒక చర్మపు చొక్కాయిని హవ్వకు ఆయన తొడిగించి వారి దిగంబరత్వాన్ని కప్పి వారిని ఏదేన్ తోటలో నుండి బయటికి పంపించేశారు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనము. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. యేసుక్రీస్తు యొక్క రక్తం మనకు జయం కలిగిస్తుంది. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం కూడా మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము
8వ వచనము. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. కాబట్టి ఆయన యొక్క రక్తం వలన జయం కలుగుతుంది. ఎందుకు జయించాలి? ఆదాము ఓడిపోయాడని గ్రహించి జయించాలి. అవునా? ఆదాము హవ్వలు ఓడిపోయారు కనుక మనం ఓడిపోకూడదు. అయినప్పటికీ చర్మపు చొక్కాయలు తొడిగించి సాతానా ఇదిగో నువ్వు శపించబడి అని అన్నారు. మనుష్యుని ఆయన శిక్షించారు కానీ శపించలేదు. సాతాని మాత్రం ఆయన శపించారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మహిమలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళనే ఓడించాడు సాతాను. మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. జయం పొందడానికి టైం పడుతుంది, ఓడిపోవడానికి క్షణాలు చాలు. జయించడానికి చాలా సమయం పడుతుంది, ఓడిపోవడానికి క్షణాలు చాలు, నిమిషం అవసరం లేదు. అందుకనే జయ జీవితం యేసు రక్తం ద్వారానే కలుగుతుంది. మనం ఎప్పటికీ ఓడిపోకుండా ఉండాలని, మన మీద ఎప్పుడు కూడా జయ జెండా ఎగరాలని వాక్యం ప్రకారంగా యేసయ్య తన రక్తాన్ని చిందించారు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వారిని జయించినారని వ్రాయబడి, వారిని మాత్రమే కాదు యేసుక్రీస్తు రక్తం ద్వారా 3 విషయాలలో జయం కలుగుతుంది. ఆ తర్వాత అనేక విషయాలు జయం కలుగుతుంది. పరీక్ష రాసే విద్యార్థికి పరీక్షలలో జయం ఇస్తుంది యేసు రక్తం. హాస్పిటల్లో ఉన్న రోగికి యేసు రక్తం జీవం ఇస్తుంది, స్వస్థత ఇస్తుంది. చేతబడి శక్తులతో కొట్టబడే వారికి యేసుక్రీస్తు రక్తం విడుదల ఇస్తుంది, విమోచనం కలిగిస్తుంది. సమాధానం లేని వారికి యేసు రక్తం సమాధానం ఇస్తుంది. ఈలోగున ఉద్యోగానికి వెళ్తున్నాం, ఇంటర్వ్యూకి, యేసు రక్తం జయం ఇస్తుంది. ఉద్యోగంలో అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి అందిస్తుంది యేసు రక్తం. వ్యాపారంలో జరిగిన నష్టాలైన యేసు రక్తం ద్వారా ఆయన రక్తాన్ని ఆరాధించండి, ఆయన రక్తాన్ని ధ్యానించండి. ఆయన రక్తం మా మీద ప్రోక్షించబడాలని ఆయన శిలువను ఆశ్రయించండి. మీరు కూడా ఆయన రక్తాన్ని అలా తాకి కొంచెం తీసుకొని మీ మీద విశ్వాసం ద్వారా ప్రోక్షించుకోనండి. ఆ రక్తానికి మరణం లేదు. హల్లెలూయా. ఆ రక్తం ఎండిపోదు. అది మనుషుని రక్తం కాదు, కన్యకైన మరియా గర్భం నుండి తీసుకొనబడిన రక్తం, పరిశుద్ధాత్మ అగ్ని వలన పిండంగా మారిన రక్తం, మనుషుల కొరకు మరణించిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నిర్దోషమైన, అమూల్యమైన, పవిత్రమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన రక్తం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ రక్తం వలన జయం కలుగుతుంది. జయించిన వారికి సింహాసనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. లోకాన్ని జయించాలి, రెండవది శరీరాన్ని జయించాలి, మూడవది సాతాన్ని జయించాలి. లోకాన్ని ఎందుకు జయించాలంటే యేసు ప్రభుల వారిని ఆయన ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు ఇంచుమించుగా ముగింపులో ఉన్నారు. యేసయ్య ఒక ఎత్తైన ఆ పర్వతం మీద తీసుకెళ్ళి, లేకపోతే ఒక దేవాలయ శిఖరం మీద తీసుకెళ్ళి, యేసయ్య ఇదిగో ఈ లోకరాజ్యాలని చూపించి క్షణంలో నువ్వు నాకు సాగిలపడి మురొక్కు, నేను నీకు ఇవి ఇస్తానని అన్నాడు కదా. వాడు లోకాధికారి అని యోహాను సువార్తలో పేరు పెట్టబడింది సాతానికి. మన ప్రభువైన యేసయ్య అయితే సర్వాధికారి. పరలోకమందును భూమి అందును భూమి మీదను నాకు సర్వాధికారం అనుగ్రహింపబడిందని అన్నారు. కాబట్టి నీ దేవుడని యెహోవాకే నీవు మొక్కి ఆయనకి నమస్కారం చేయాలి, సాగిలపడాలి అని దేవుని యొక్క కుమారుడిని యేసయ్య సాతానికి వాక్యం ద్వారా జవాబు చెప్పాడు. ఇలాగున లోకంని చూపించి సాతాను నిన్ను పరలోకపు దర్శనం నుండి తప్పించే కాలం ఇది. చాలామంది పరలోకపు దర్శనం లేదు. చాలామంది ఏర్పరచబడిన పరిశుద్ధులు లోకం లోకం లోకం. ఎందుకంటే టీవీ ఆన్ చేస్తే లోకం. సువార్త విని పక్కకి వెళ్ళిపోతున్నారా? చెప్పండి. సువార్త విని పక్కకి వెళ్ళిపోతున్నారు. సినిమాలు చూడట్లా టీవీలో? ఏమనుకోమాకండి. టీవీ సీరియల్స్ పట్టుకొని హత్తుకొని చూడట్లా? వీళ్ళందరూ జయించారా? ఎంతసేపు ప్రార్థన చేసి అంతంతసేపు ప్రార్థన చేసి వాక్యం విని వెళ్ళి దాని ముందు కూర్చుంటే ఏముంది? అది ఆకర్షిస్తుంది నిన్ను. అందులో చెడు ఉంది. కుటుంబాలు పాడైపోవడానికి ఈ రోజున
ఇయే కదా కారణాలు. ఒంటికన్ను దయ్యాలు ఇవి. సెల్ ఫోన్ ఒంటికన్ను దయ్యమే, కంప్యూటర్ సిస్టమ్ ఒంటికన్ను దయ్యమే, టీవీ ఒంటికన్ను దయ్యమే కదూ. లోకం చేత ఆకర్షింపబడిన నీతో దేవుడు మాట్లాడుతున్నారు, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంది. లోకంలో ఉండాలి, కంప్యూటర్ వాడాలి, సెల్ ఫోన్ వాడాలి, టీవీలో స్వార్థ వినాలి, తప్పు లేదు. కానీ ఇంకా దేని కొరకైనా అది చెడు కొరకు నీవు ఒకవేళ వాడుతున్నట్లయితే, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు ఈ వాక్యం యొక్క ముగింపులో మోకరించి సిలువు దగ్గరికి చేరి ఇప్పటి వరకు నువ్వు జరిగించిన అతిక్రమాన్ని బట్టి లోకాకర్షణ వలన నువ్వు పతనమైపోతున్నావని గ్రహించి నువ్వు తీర్మానం చేయి, నేను లోకం ముందు ఓడిపోను, నేను లోకాన్ని జయిస్తాను. జయించిన వారికి సింహాసనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నేను ఎవరినో విమర్శించడానికి నిలబడలా, కానీ జయ జీవితం లేని అనుభవాన్ని మాత్రమే చెప్తున్నాను. రెండోదిగా శరీరం మీద జయం కలగాలి. శరీరం చెప్పినట్లు మనం వినకూడదు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం ఇస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది రోమపత్రికలు కదా. కనుక మనం శరీరాన్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, పౌలు గారు అంత సేవ చేసి ఏమన్నారంటే, నేను భ్రష్టునైపోతానేమో ఇతరులకి ప్రసంగం చేసిన తర్వాత, అందుకే నన్ను నేను నలగొట్టుకొనిచున్నాను. మూడో అనుభవం, అపవాదిని జయించాలి. ఈ 3 రిఫరెన్స్లు మనం చూడబోతున్నాం. ఎందుకు అపవాదిని జయించాలంటే, వాడు కానీ ఒకవేళ మన చేత జయింపబడకపోతే వాడు మనల్ని ఎప్పుడు జయించాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు. వాడు పని ఏమిటంటే, ఏర్పరచబడిన వాడిని పడేయాలి, ఎవరో ఒకరిని మింగేయాలి. అదే వాడి పని. మగ శిశువుని ప్రసవించగానే మింగేయాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు వరకు ప్రభు ఆయన యొక్క దయచేత నువ్వు ఎంత లోకం తట్టు తిరిగిపోతున్నా, శరీరం మీద చెప్పినట్లు వింటున్నా, అవునా, సాతాను యొక్క ఆ మోసాన్ని గ్రహించకపోయినా నిన్ను ఈ రోజు వరకు సాతాను చేతికి ఆయన అప్పగించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగే జరుగుతుందిలే జీవితకాలం అంతా అనుకోవటం పొరపాటు. సాతాను ఒకవేళ నిన్ను పూర్తిగా జయించాడనంటే ఏం చేశాయి దయ్యాలు? పౌలు మాకు తెలుసు, అవునా, ఆయన మాకు తెలుసు, మీడెవడ్రా అని వాళ్ళ మీద పడి వాళ్ళ వస్త్రాలు లాగేస్తే దిగంబరులై వారిద్దరు పరిగెత్తారని అపోస్తుల కార్యాల్లో వ్రాయబడి ఉంది. సాతాను జాగ్రత్త, నీ వస్త్రాలన్నీ దొంగలించేస్తాడు, నిన్ను ఓటమితో, అవునా, ఊరేగిస్తాడు. యేసు ప్రభుల వారు మాత్రం నిన్ను విజయోత్సవంతో ఊరేగించాలని తన రక్తం చిందించారు. నీ కొరకు యేసు మరణించారు, నా కొరకు యేసు మరణించారు, మనుషులందరి కొరకు యేసు మరణించారు, మనందరి కొరకు యేసు ప్రాణత్యాగం చేశారు. ఎందుకంటే మనం ఓడిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క కటాక్షం వలన, ఆయన దక్షిణాస్తం వలన, ఆయన బాహు వలన, ఆయన ముఖకాంతి వలన మనకు జయం. ఈ దేవుని యొక్క సత్య వాక్యం వలన మనకు జయం. యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగం వలన, ఆయన రక్తం వలన మనకు జయం. పరిశుద్ధాత్మ వలన మనకు జయం. యేసు యొక్క పునరుత్థానం వలన మనకు జయం. ఓడిపోమాకండి. చదవండి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. లోకాన్ని జయించాలి. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నానెను. యోహాను సువార్త లోకాన్ని జయించిన తర్వాత శరీరాన్ని జయించాలి. 8:46 జీసస్ సెడ్ దట్ నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు నేరస్థాపన చేయగలడు. యోహాను సువార్త 8:46 వచనము. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? మూడో అనుభవం, కొలసీ పత్రిక 2:15. కొలసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగానో మనకు విరోధముగానో నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది
చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. ఇలాగున ఆదికాండము 3:15 కూడా వ్రాసుకోండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమి మీద కొట్టుదవని చెప్పాను. ఆయనని తలను చితకు త్రొక్కునని ప్రభు సెలవిచ్చారు. తండ్రి అయిన దేవుడు సర్పమైన సాతానికి చెప్పింది తల చితకు కొట్టబడాలి. ఆయన అనగా స్త్రీ సంతానం అని అన్నారు. మనుషులందరూ పురుష స్త్రీ సంతానం. ఆయన అనగా స్త్రీ సంతానం అనగా మనుషుని ప్రమేయం లేకుండా వచ్చిన దేవుని కుమారుడైన లోకరక్షకుడిగా వచ్చిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆయన ప్రాణత్యాగం చేశారో శిలువ మీద, అక్కడ సాతాను యొక్క ఆలోచన తారుమారైపోయింది. వాని తలను ఆయన చితక కొట్టారు. ఇప్పుడు వానికి తల లేదు, తోక మాత్రమే ఆడిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ నీ ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు యొక్క రక్తం గురించి విన్నాం కనుక నేను ప్రభువునందు ఈ ప్రసంగాన్ని, ఆయన మాటల్ని సంపూర్ణం చేస్తున్నాను. జయ జీవితం గల వారికి సింహాసనం. ఓడిపోమాకండి. సాతాను పడిపోయినోడు, నిలబడిన నిన్ను ఓటమితో వాడు ఎలా ఊరేగించగలడు? వాడు పడిపోయినోడు. అందుకని వాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండి మెలుగు కలిగి ఉండి యేసే రక్తాన్ని ఆరాధించి గెత్సెమనే తోట నుండి గొల్గొతా వరకు నిర్దోషమైన అమూల్యమైన యేసే రక్తం ఎందుకు చిందింపబడింది అనగా, ఇలాగున అనేక అనుభవాలు మనం పోయిన వారంలోని ఈరోజు విన్నాం. ఈ రోజుతో ఈ యేసుక్రీస్తు రక్తములో ఉన్న ధన్యతలు, ఆయన రక్తం వలన కలిగిన అవున ధన్యతలు అనబడిన ఈ అంశం ప్రభునందు సంపూర్ణమైపోతుంది. యేసే రక్తం మనందరి మీద సమృద్ధిగా ప్రోక్షింపబడునుగాక. మహిమ కలిగిన ఆయన రహస్య రాకడలో తండ్రి అయిన దేవుడు మనల్ని తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఎదుట నిలవబెట్టుదురుగాక. తలలోంచుదాం, కనులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తములో ఉన్న ఆధిక్యతల గురించి మాకు నేర్పించని విధమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుతున్నాం తండ్రి. సంస్కార భోజనమైన వాళ్ళ ఆరాధనలో మేము భయము కలిగి వాక్యానుసారంగా పాలు పొందే కృప దయచేయండి. మన మనస్సాక్షి చెడిపోకుండా కాపాడండి తండ్రి. యేసయ్య, మీ రక్తం వల్ల మా మనస్సాక్షి శుద్ధి చేయబడి మీ పవిత్ర రక్తము వల్ల సంఘముగా మమ్మల్ని మీరు మార్చితిరి కనుక ఏమాత్రమును ఎప్పుడు మీకు మేము దూరము కాకుండా కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మేము లోకమును శరీరమును అపవాదిని జయించే శక్తి మీ పవిత్ర రక్తం వల్ల మాకు కలిగించండి తండ్రి. మీరు జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము మేమును జయించి మీతో కూడా మీ సింహాసనం మీద కూర్చోవాలి తండ్రి. మహిమగల మీ రాకల్లో ప్రతి వారిని మమ్మల్ని మీ ఎదుట నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా బిడ్డను ఆశీర్వదించి దీవించమని కొనుచున్నాను తండ్రి. వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని కొనుచున్నాను తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రకటన 8వ తారీఖు నుంచి ప్రార్థన మందిరాలు తెరవబడుతున్నాయి అని మనం ఆ వార్త విని ఎప్పుడు ఆరాధన చేసుకుందామని చాలా ప్రభునందు ఆశ కలిగి ఉన్నాం. కానీ దేవుని యొక్క మరి ప్రజలైన మీ అందరికీ ఈ యూట్యూబ్ ద్వారా ప్రకటింపబడుతున్న ఈ దేవుని యొక్క వాక్యంతో పాటు ఈ ఆరాధన క్రమంలో, ప్రకటన క్రమంలో మీకు తెలియపరుస్తున్నాను. మేము పూర్తి వివరాలు తెలుసుకుంటూనే ఉన్నాం. ప్రభుత్వ అధికారుల్ని, ప్రభుత్వం నుండి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ అవ్వాల్సి ఉంది. అది పాస్ అయ్యే వరకు ఎవరు కూడా ఎక్కడ కూడా ఆరాధనలు జరపకూడదు అని ఈరోజే
మాకు తెలియపరచబడింది. ఈరోజు కూడా ప్రకటన చేద్దాం. 21వ తారీఖు నుండి ప్రకటన చేస్తే 21వ తారీఖు ఈరోజు ప్రకటన చేస్తే 28వ తారీఖు నుంచి ఆరాధన మొదలు పెడదామని ఇలా అడిగాం. మొన్న ఈరోజు కూడా ఏమైనా ఉందా ఛాన్స్ అంటే లేదు. అది జియో వస్తుంది తప్పకుండా, అప్పుడు ఆరాధన చేసుకోవచ్చు అని తెలియపరచబడింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తొందరపడమాకండి. బుధవారం బైబిల్ స్టడీ వస్తుంది, శనివారం దాన్ని రివైండ్ చేసి చూసి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి శనివారం. అదే ప్రకారంగా శుక్రవారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, కానీ ఉద్యోగాలకు వెళ్ళని వాళ్ళు, వ్యాపారాలకు వెళ్ళని వాళ్ళు అలాగనే ఉపవాసం ఉండి ఒక పూట ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత ఆదివారం దేవుని యొక్క వాక్యం వినండి. సాయంత్రం పూట కుటుంబ ప్రార్థన చేసుకోండి. దేవుడు మన వినికిడిలో ఈ ప్రకటనలు కూడా ఆయన ఆశీర్వదించి మీ అందరిని కూడా ఆయన కాపాడుదురుగాక. హల్లెలూయా. ప్రభునందు మీ అందరికి కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు, మీ అందరికీ స్తోత్రాలు. ఆమెన్, ఆమెన్.